హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు. కార్తీక మాసమంతా కూడా ప్రతిరోజు నిత్య దీపారాధన చెయ్యకపోయినా, ప్రతిరోజు పూజలు చెయ్యకపోయినా కూడా కార్తీక మాసంలో వచ్చే సోమవారం రోజు మాత్రం ఖచ్చితంగా పూల అలంకరణ, ధూపం, దీపం, నైవేద్యం ఇవన్నీ ఖచ్చితంగా చేశారంటే మీకు చాలా బాగుంటుందండి. ఈ వీడియో ఎవరికైతే తెలుసుకోవాలి అనుకుంటున్నారో తెలియదు అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమేనండి. ఎవరికైనా తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మా ఇంట్లో కార్తీక సోమవారం అనేది పూజా విధానం అలాగే అభిషేకం ఎలా జరుపుకుంటాము అనేది నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. ఏమైనా తప్పులు ఉండుంటే క్షమించండి. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక సోమవారం అనేది ఇలాగే జరుపుకుంటాము. ఇంకా అభిషేకానికి ఏమేమి కావాలి అనేది నేను ఈ వీడియోలో కొన్ని చూపించాను, కొన్ని చూపించలేకపోయానండి. ఆ టైంలోనే పవర్ ఆఫ్ అయిపోయింది. ఇక్కడ మాకు ఫుల్ వర్షాలు అనమాట. అసలు బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవాలన్నా లేని పరిస్థితి అనమాట. ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి ఈ కార్తీక సోమవారం అనేది చాలా బాగా జరుపుకున్నానండి. ఇంకా పూల అలంకరణ అయితే చాలా బాగా ఎవ్రీ ఇయర్ కూడా కార్తీక సోమవారం అయితే నేను బాగా అలంకరణ అయితే చేస్తానండి. రియల్ ఫ్లవర్తో నాకు చాలా ఇష్టం అనమాట. ఇలాగ పూల అలంకరణ అంతా చేసేసుకొని దీపపు కుందులకి మనం ఏవైతే పూజ చేస్తామో ఇంకా గంట అలాగే ఇంకా అమ్మవార్లకి, విగ్రహాలకి, పటాలకి అన్నిటికి కూడా చక్కగా బొట్లు అనేది పెట్టేసుకున్నానండి. పూలు కంపల్సరిగా పెట్టుకోవాలి. ఇట్లా బొట్లు కూడా కంపల్సరిగా పెట్టాలండి. తర్వాత ఇంకా కింద నేను ఒక శివుని చిన్న విగ్రహాన్ని అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా ఆయన ముందలే రుద్ర మాల అనేది స్వామివారికి వేసినా పర్వాలేదు, ముందల అలా సమర్పించినా కూడా పర్వాలేదు. రుద్రాభిషేకం చేసుకోవాలి అనుకుంటే మీకు మామూలుగా ఒరిజినల్ దొరికితే రుద్రాలు తీసుకోండి. ఇంకా నేనైతే మాల అనేది రుద్రమాల అనేది స్వామివారి దగ్గర నేను అక్కడే పెట్టేశాను అనమాట. ఇంకా సాలగ్రామాలు కూడా పెట్టానండి. వాటికి కూడా నేను అభిషేకం అనేది కంపల్సరీగా చేస్తాను. ఇంకా మొదటిగా అయితే ధూపం వేస్తానండి. అభిషేకం స్టార్ట్ చేసేటప్పుడు ధూపం అయితే ఖచ్చితంగా వేస్తాను. పంచపాత్ర కూడా పెట్టుకున్నాను. ఇంకా నటరాజస్వామి మేము చిదంబరం టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ గుర్తుగా నేను తీసుకున్నాను. ఇదేనండి అది. చాలా బాగా నచ్చింది నాకు. చిదంబరం స్వామి నటరాజస్వామి అండి. నటరాజస్వామి విగ్రహం తీసుకున్నాను. చిదంబరం మేము టెంపుల్కి వెళ్ళినప్పుడు నటరాజస్వామి అయితే చాలా బాగా నచ్చారు. నేను అక్కడ గుర్తుగా ఉంటుంది కదా అని కొనుక్కొచ్చుకున్నాను. ఇంకా పూజ అభిషేకం ఆరంభించేటప్పుడు కాసేపు అయితే నేను మనస్ఫూర్తిగా స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా నేను దండం పెట్టుకుంటానండి. ఎప్పుడైనా సరే పూజ చేసుకునేటప్పుడు భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా మనం ఏకాగ్రతతో ఆ స్వామివారిని మనం పూజించుకుంటే ఆ పూజకి ఒక ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఏదో చేసేసాంలే అన్నట్టు కాకుండా ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుడి సన్నిధిలో స్వయంగా ఆయన ధ్యానం మాత్రమే చెయ్యాలి. వేరే ఆలోచనలు అసలు రానికూడదండి. అప్పుడే ఆ పూజకు అనేది ఆ ఫలితం అనేది మనకి దక్కుతుంది. అభిషేకం అయితే స్టార్ట్ చేసే ఫీలింగ్ అనేది ఉంటుంది. కొన్నైతే వీడియో తీయలేకపోయాను. పూజ చేసుకునేటప్పుడే పవర్ ఆఫ్ అయిపోయింది. ఇంకా నేనైతే రుద్రాభిషేకం చేయాలి అనుకున్నాను కాబట్టి రుద్రమాల అనేది ముందుగానే శుభ్రపరచుకోవాలి వాటర్తో. ఇంకా సాలగ్రామాలు అలాగే శివుడు విగ్రహం ఇంకా ప్లేటు పంచపాత్ర అన్నీ అండి, ఆ పూజా సామాగ్రి అన్నీ కూడా నీట్గా శుభ్రపరచుకోవాలి. నేనైతే ఇంకా ఈ రుద్రమాల అనేది స్వామివారి దగ్గర పెట్టి ఇంకా వాటి మీదగా చేస్తున్నాను సాలగ్రామాలకు కూడా. అప్పుడు దాన్ని రుద్రాభిషేకం అంటారండి. ఇంకా శివుడి టెంపుల్లో అయితే స్వామివారికి డైరెక్ట్గా ఆయన మీదే రుద్రమాల అనేది వేస్తారు, రుద్రాభిషేకం. ఇంకా బంగారంతో చేయాలి అంటే బంగారం తీసుకొని అందరి దగ్గర స్వామివారికి సమర్పించి చేస్తారనమాట. నేనైతే ఫస్ట్ వాటర్తో ఇట్లాగా అభిషేకం చేశానండి స్వామివారికి ఒకేసారి, ఇంకా సాలగ్రామాలకి అలాగే అన్నిటికి కూడా. దాని తర్వాత పాలండి, నేనైతే ఆవు పాలు తీసుకున్నాను. చాలా మంచిదన్నమాట, చాలా శ్రేష్టం కూడా. ఆవు పాలతో ఇలాగా కార్తీక సోమవారం శివునిని ఇలాగా అభిషేకించుకుంటే మీకు చాలా మంచి జరుగుతుందండి. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ మేము ఎలా జరుపుకుంటామో అది నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను, మీరందరూ కూడా చూస్తారు అని. ఇంకా పచ్చిపాలు పోసిన తర్వాత అయితే నేను మళ్ళీ అదే చిన్న చెంబులో కొంచెం వాటర్ తీసుకొని ఇప్పుడు
పసుపు కలుపుతున్నానండి. పసుపుతో కూడా నేను ఇలా చేస్తున్నాను అనమాట. పసుపుతో కూడా అభిషేకించిన తర్వాత ఫైనల్గా అయితే ఇంకా కుంకుమ కూడా కొంచెం అదే చెంబులో వాటర్ తీసుకొని కొంచెం అభిషేకం కూడా అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా కొన్ని చేశాను కానీ పవర్ ఆఫ్ వల్ల వీడియో తీయలేకపోయాను. ఇంకా ఫైనల్గా అయిపోయిన తర్వాత ఈ అభిషేకపు నీళ్ళన్నీ కూడా ఎవరు తొక్కని ప్లేస్లో అయితే తీసుకువెళ్ళి పోయాలండి. నేనైతే మా ఇంటి బయట ఉన్న చెట్లకైతే నేను పోసేస్తాను. ఇవి ఎవరి తొక్కని ప్లేస్లోనే పోయాలి, ఎందుకంటే స్వామివారిని అభిషేకించుకున్న ద్రవ్యాలు కాబట్టి. నేనైతే ఇంకా పోసేసి ఇంకా స్వామివారిని రుద్రాక్ష మాలని అలాగే ఇవన్నీ కూడా సాలగ్రామాలన్నీ కూడా నీట్గా శుభ్రపరచుకొని ఇంకా పూలతో స్వామివారిని పూజించుకొని ఇంకా ఆయనకి ఉసిరికాయ దీపం అలాగే 5 దీపాలతో నేనైతే ఆయనకి హారతి ఇస్తున్నానండి. ఆయనకి దీపం స్వామివారికి చూపించిన తర్వాత ఈ ఉసిరికాయ దీపం అయితే ఇంకా స్వామివారి దగ్గర అయితే పెడుతున్నానండి. చాలా మంచిదన్నమాట. ఉసిరికాయ దీపం కానీ, పిండి దీపం కానీ, మట్టి దీపం కానీ, దీపాలన్నీ కూడా చాలా మంచిదన్నమాట. ఏదో ఒక దీపం అయితే కార్తీక సోమవారం నాడు మార్నింగ్ టైంలో అయినా ఈవినింగ్ టైంలో అయినా మీరు పెట్టడానికైతే 100% చూడండి, మీకు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా చెప్పాలంటే శివుడు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఇంకా వేరే చెప్పాలా, అన్నీ తెలిసే ఉంటాయి. మా ఇంట్లో ఈ కార్తీక సోమవారం పూజ అనేది, అభిషేకం అనేది స్వామివారికి ఎలా జరుపుకుంటాము అనేది నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నానండి. మా ఇంట్లో కార్తీక సోమవారం పూజ అభిషేకం అయితే ఇలా జరుపుకున్నాం. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీ అందరికి కూడా నచ్చితే ఒక లైక్ చేయండి. కామెంట్లో మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలపండి. నేనైతే ఇంకా కొన్ని మిస్ చేసేసాను కదా, దానికి కొంచెం ఫీల్ అయ్యాను. పవర్ ఆఫ్ అయిపోయిందండి, లేదంటే అవి కూడా నేను వీడియోస్ పెట్టేదాన్ని. ఇంకా ఫైనల్గా స్వామివారికి దీపం అయితే హారతి చూపిస్తున్నాను. ఇంకా కార్తీక సోమవారం మార్నింగ్ టైంలో పూజ అయితే మా ఇంట్లో ఇలా జరిగింది. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.